నమస్తే, నేను ఇందు. గురుగాంలో ఒక విషాదకరణ ఘటన చోటు చేసుకుంది. సో మరి ఈ నేపథ్యంలో 25 ఏళ్ల రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి రాధికా యాదవ్ మృతి చెందినట్టు తెలుస్తుంది. అయితే ఈ క్రమంలో చూసుకుంటే గనక తన సొంత తండ్రే రాధికా యాదవ్ పై కాల్చి చంపినట్టు తెలుస్తుంది. అంటే రాధికా మృతికి సంబంధించిన వివరాలు చూసుకుంటే గనక ఇలా ఉన్నాయి. యాక్చువల్ గా రాధికాకి రీల్స్ అంటే పిచ్చి. సో ఈ నేపథ్యంలోనే తన తండ్రికి అండ్ రాధికాకి మధ్య అంతకు ముందు కూడా కొంచెం వాగ్దానం జరిగేది, ఆర్గ్యుమెంట్స్ జరిగేటివి, రీల్స్ చేయొద్దంటూ కూడా వాళ్ళ తండ్రి వారించేవారు. సో ఈ క్రమంలోనే నిన్న కూడా అదే వాగ్దానం జరిగింది, అదే ఘర్షణ జరిగింది ఇద్దరి మధ్యలో. కాకపోతే రాధిక తన తీరు మార్చుకోకపోవడంతో, రాధికలో చేంజెస్ రాకపోవడంతో కోపానికి గురైన తన తండ్రి రాధిక మీద ఫైర్ చేసినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో చూసుకుంటే టోటల్ గా రాధిక మీద 9 రౌండ్ల కాల్పులు అయితే జరిపారు. అయితే ఈ నేపథ్యంలోనే 3 బుల్లెట్లు అయితే రాధిక శరీరంలోకి అయితే దూసుకెళ్ళినట్టు తెలుస్తుంది. సో ఈ క్రమంలో చూసుకుంటే రాధికని హుటాహుటిన ఆసుపత్రికి కూడా తరలించారు. సో ఈ క్రమంలోనే ఆవిడ కూడా మృతి చెందినట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు చూసుకుంటే గనక రాధిక తండ్రిని అయితే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సో ఫైనల్ గా రాధిక మామయ్య తోటి కూడా పోలీసులు మాట్లాడేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. కాకపోతే వాళ్ళ మామయ్య ఏమి మాట్లాడకపోవడంతో రాధిక తండ్రి దగ్గర నుంచి ఒక స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు. అంటే రాధిక తండ్రి చెప్తున్న వర్షం చూసుకుంటే కనుక తనకి టేబుల్ టెన్నిస్ మీద ఫోకస్ చేయాలంటూ కూడా చాలా సార్లు రాధిక తండ్రి రాధికని చెప్పేవారని, హెచ్చరించేవారని, అలాంటిది రీల్స్ చేయొద్దు, సోషల్ మీడియాలో ఉండొద్దంటూ కూడా ఎన్నిసార్లు చెప్పినా రాధిక వినలేదు. సో నిన్న మధ్యాహ్నం కూడా దీనికి సంబంధించి మా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. సో ఎంతకి తను వినకపోవడంతో కోపానికి గురైన తను రివాల్వర్ తో నేను కాల్పులు జరిపానంటూ కూడా తన తండ్రి చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలోనే ఎప్పుడైనా కూడా రాధిక వాళ్ళ తండ్రి వాళ్ళ స్వస్థలానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ నగరవాసులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, రాధిక రీల్స్ గురించి కానివ్వండి, రాధిక సోషల్ మీడియాకి సంబంధించి నిందలు, విమర్శలు వచ్చేవని, అలాంటిది దాన్ని చూసి నేను తట్టుకోలేకపోయాను. సో ఈ నేపథ్యంలోనే నిన్న కూడా నేను రాధికను వారించాను. కాకపోతే వినకపోవడంతో తనపై నేను కాల్పులు జరిపారంటూ కూడా రాధిక తండ్రి ఒక స్టేట్మెంట్ న్యూస్ టుడే కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో రాధిక తండ్రిని అయితే ఫైనల్ గా పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. సో రాధిక చూసుకుంటే కనుక రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణిగా రాణించిందని చెప్పొచ్చు. తను ఎన్నో మొమెంటోస్ కానివ్వండి, షీల్డ్స్ కానివ్వండి అందుకుంది. సో రాధిక మృతికి సంబంధించి డీటెయిల్స్ ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో ఇక్కడ మనం చూడొచ్చు, గురుగ్రామ్లో విషాదం, టెన్నిస్ క్రీడాకారిణి కాల్చి చంపిన తండ్రి. అయితే గురుగ్రామ్లో విషాదన ఘటన చోటు చేసుకుంది. స్థానిక సుశాంత్ లోక్ ఫేజ్ 2లో నివాసం ఉంటున్న టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ ను ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక యాదవ్ కు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం అలవాటుగా ఉండేది. ఈ విషయంతో తండ్రి కూతుర్ల మధ్య గొడవ జరుగుతూ ఉండేది. అయితే గురుగ్రామ్ లో చూసుకుంటే ఒక విషాదం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే గురుగ్రామ్ లో లోక్ ఫేజ్ 2లో నివాసం ఉంటున్న రాధికకి రీల్స్ అంటే ఎంతో పిచ్చి అండ్ అలాగే ఒక అలవాటుగా కూడా మారిపోయింది. సో ఈ నేపథ్యంలో తండ్రి కూతుర్లకు మధ్య కూడా రీల్స్ కి సంబంధించి కూడా ఘర్షణ జరిగింది. సో ఈ క్రమంలోనే మొన్న కూడా ఒక గొడవ జరిగినట్టు తెలుస్తుంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక గురుగ్రామ్ లో విషాదం ఘటన చోటు చేసుకుంది. స్థానిక సుశాంత్ లోక్ ఫేజ్ 2లో నివాసం ఉంటున్న టెన్నిస్ క్రీడాకారిణి రాధిక యాదవ్ ను ఆమె తండ్రి కాల్చి చంపాడు. రాధిక యాదవ్ కు ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేయడం అంటే అలవాటుగా ఉండేది. ఈ విషయంతో తండ్రి కూతురుల మధ్య గొడవ జరుగుతుండేది. కూతురు ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఆగ్రహించిన తండ్రి రాధికను తుపాకీతో కాల్చి చంపినట్టు తెలుస్తుంది. అలాగే మొత్తంగా 5 రౌండ్లు కాల్పులు జరపగా అందులో 3 బుల్లెట్లు రాధిక శరీరంలోకి చొచ్చుకెళ్లాయి. దీంతో ఆమె అక్కడే మృతి చెందింది. సో ఫైనల్ గా చూసుకుంటే గనక రాధిక యాదవ్ కి రీల్స్ అంటే ఎంతో పిచ్చి అని చెప్పొచ్చు. అలాంటిది ఆవిడకి రీల్స్ చేయడం కూడా ఒక అలవాటుగా మారింది. సో అంతకు ముందు కూడా రాధిక తండ్రి రాధికని రీల్స్ చేయొద్దంటూ కూడా ఎన్నోసార్లు కూడా వారించారు. అయినా కూడా రాధిక ప్రవర్తనలో మార్పు రాలేదు, రాధిక దాంట్లో కూడా చేంజెస్ రాలేదు. సో దీనికి సంబంధించి నిన్న కూడా రాధిక రీల్స్ కి సంబంధించి తండ్రికి అండ్ రాధికకి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే తను వినకపోవడంతో కోపానికి గురైన తండ్రి టోటల్ గా 5 రౌండ్లు అయితే కాల్పులు జరిపినట్టు తెలుస్తుంది. సో అందులో 3 బుల్లెట్లు రాధిక శరీరంలోకి సూటిగా దూసుకోకపోవడంతో రాధిక అక్కడికక్కడే మృతి చెందినట్టు కూడా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాధికకు ఆమె తండ్రికి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తుంది. అండ్ ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన తండ్రి కూతురిపై కాల్పులు జరిపాడు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికి ఆమె మృతి చెందిన
చెందినట్టు వైద్యులు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలోనే నిన్న 12 గంటలకి కూడా ఇద్దరి మధ్యలో గొడవ జరిగింది. సో అప్పుడు కూడా రాధిక వినకపోవడంతో 9 రౌండ్లు కాల్పులు కూడా జరిపారు. సో అక్కడికక్కడే రక్తపు మడిలో ఉన్న రాధికను వెంటనే ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే ఈ నేపథ్యంలోనే రాధిక అప్పటికే మృతి చెందినట్టు కూడా డాక్టర్లు కూడా చెప్పినట్టు తెలుస్తుంది. సో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రాధిక తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. అండ్ అలాగే ఈ హత్య వెనుక రీల్స్ చేయడమే కారణమా లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణిగా ఉన్న రాధిక అనేక పోటీల్లో గెలిచింది. అయితే రాధిక చూసుకుంటే రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రీడాకారిణిగా ఒక మంచి పేరు కానివ్వండి, మంచి గుర్తింపు తెచ్చుకుందని చెప్పొచ్చు. సో కాకపోతే రీల్స్ విషయంలో వీళ్ళిద్దరి మధ్యలో గొడవ కావడము, ఆ గొడవ కాస్త ఇంకో పెద్ద ఘర్షణగా మారడము, అది మొత్తానికైతే ఒక ప్రాణాలు తీసే వరకైతే వచ్చిందని చెప్పొచ్చు. అయితే రాధిక మృతికి సంబంధించి రీల్స్ వల్లనే కారణము, రీల్స్ వల్లనే వాళ్ళిద్దరి మధ్యలో ఘర్షణ జరిగింది, అందుకే చంపానంటూ కూడా వాళ్ళ తండ్రి చెప్పిన స్టేట్మెంట్ ఒక పక్కన రికార్డ్ చేసిన అసలు ఒక రీల్స్ ఒకటే కారణమా లేకపోతే దీని వెనకాల ఇంకో కారణాలు ఏమైనా ఉన్నాయా, ఇంకో కోణం ఏమైనా ఉందా అంటూ కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. సో ఫైనల్ గా చూసుకుంటే రాధిక అయితే ఒక రాష్ట్ర స్థాయి క్రీడాకారిణిగా ఎంతో గుర్తింపు పొందింది. అలాంటిది ఈ విషయంలో తన సొంత తండ్రి ద్వారానే ఆమె మృతి చెందడం నిజంగానే గుర్గాన్లో ఒక విషాదకర ఘటన చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే రాధిక తండ్రి ఇంకో కొన్ని వ్యాఖ్యలు కూడా చెప్పుకొచ్చారు ఆయన. అంటే యాక్చువల్ గా రాధిక తండ్రికి చాలా ఇమేజ్ ఉంది, వాళ్ళ నగరంలో కానివ్వండి, వాళ్ళ ఊర్లో కానివ్వండి. అలాంటిది రాధిక రీల్స్ చేయడంపై అంటే ఎప్పుడైనా తన ఊరికి వెళ్ళినప్పుడు, తన స్వస్థలానికి వెళ్ళినప్పుడు ఆ నగరవాసులు కానివ్వండి, స్థానికులు కానివ్వండి, మీ కూతురు ఇలా రీల్స్ చేస్తుంది అంటూ కూడా నిందలు వేయడము, లేకపోతే ఇలాంటివి చేయడం చూడడం నేను తట్టుకోలేకపోయాను, అందువలననే నేను కాల్చాల్సి వచ్చింది, చంపాల్సి వస్తుంది అంటూ కూడా రాధిక తండ్రి న్యూస్ టుడేకి అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో ఆ స్టేట్మెంట్ ఆధారంగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారని చెప్పొచ్చు. అంటే రీల్స్ ఒకటే కారణం అయితే గనక చంపే అంత ఏముంది అంటూ కూడా కొంతమంది స్థానికులు కూడా ఫైర్ అవుతున్నారు. సో ఈ నేపథ్యంలో రీల్స్ ఒకటే కారణమా లేకపోతే ఇంకొకటి రీజన్ ఏమన్నా ఉందా అంటూ కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారు. మరి ఈ విధంగా చూసుకుంటే అసలు ఈ కేసుకి సంబంధించి ముందు ఏ విధంగా సాగుతుందో వేచి చూడాల్సిందే.